నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. విశ్వాంతరాళంలో దాగి ఉన్నటువంటి అతిపెద్ద రహస్యం ఇప్పుడు వేడబోతుందా? అమెరికా అధ్యక్షుడు ఒక్క నిర్ణయంతో ఏలియన్స్ గురించినటువంటి సత్యాలు బయటకు రానున్నాయా? అవుననే అంటున్నాయి వైట్ హౌస్ వర్గాలు. గత కొద్ది రోజులుగా అమెరికా రాజకీయాల్లో ఏలియన్స్ అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఏలియన్స్ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా ఏలియన్స్ ఉన్నాయంటూ ఒబామా చేసినటువంటి వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ఏలియన్స్ నిజమేనని, వారి గురించి ప్రభుత్వానికి తెలుసని చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. మరి నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? అసలు ఏలియన్స్ భూమిని సందర్శించారా? మనకు తెలియని టెక్నాలజీ ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అయితే ఒబామా రహస్యాలను వెల్లడించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేశారు. ప్రజలకు నిజం తెలిసే హక్కు ఉంది అంటూ గ్రహాంతర వాసులకు సంబంధించినటువంటి అన్ని సమగ్ర వివరాలను కూడా ఆయన బయట పెడతామని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా మొదలుకొని ఏలియన్లతో ముడిపడి ఉన్నటువంటి రహస్య సమాచారం మొత్తాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఫైళ్లు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని గుర్తించాలని, విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రక్షణ కార్యదర్శి పిట్ హెగ్సెత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇతర ఏజెన్సీల అధిపతులను ఆదేశించానని ఆయన తెలియజేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఒబామా పాల్గొన్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా ఏలియన్స్ నిజమేనా అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ అవి నిజమే, కానీ నేను వాటిని ఎప్పుడూ చూడలేదు అని సరదాగా సమాధానమిచ్చారు. ఈ చిన్నపాటి వాక్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే నిజానికి ఏలియన్స్ గురించి మాట్లాడింది కేవలం ఒబామా మాత్రమే కాదు. గతంలో పైలట్లు తాము చూసినటువంటి వింత ఆకారాల గురించి సాక్ష్యాలు ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా రోస్వెల్ ఘటనపై దర్యాప్తు చేయించినట్లు వెల్లడించారు. అలాగే అమెరికా మాజీ ఇంటెలిజెన్సీ అధికారులు యూఎఫ్ఓలపై విచారణలు జరిపినట్లు చెప్పారు. ఇక 2021లో పెంటగాన్ విడుదల చేసినటువంటి నివేదికలో గుర్తు తెలియని వైమానిక ఘటనలు ఉన్నాయని పేర్కొంది. అయితే అవి విదేశీ దేశాల టెక్నాలజీ కావచ్చని, లేక సెన్సార్ లోపాలు కావచ్చని సూచించింది. ప్రస్తుతం ట్రంప్ ఆదేశాలు అమలైతే అమెరికా ప్రభుత్వ గోప్య ఫైల్లో ఉన్నటువంటి సమాచారం వెలుగులోకి రావచ్చు. ఇది ప్రపంచ రాజకీయాలపైన, శాస్త్ర విజ్ఞానం పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. నిజంగా మన విశ్వంలో ఒంటరి వాళ్ళమా, లేక ఎక్కడో మరొక గ్రహంలో జీవం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం లభించేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ ఫైళ్లు గనక బయటకు వస్తే మానవ చరిత్ర గమనమే మారిపోవచ్చు. విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదనే నిజం ప్రపంచాన్ని కుదిపేయొచ్చు. మరి వైట్ హౌస్ విడుదల చేయబోయే ఆ నివేదికలో ఏముంది? గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించినటువంటి నాసా దగ్గరున్న తిరుగులేని ఆధారాలేంటి? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.